సార్ ముందు దృశ్యమాలిక మన జగన్ గారి దృశ్యమాలిక ప్రోగ్రాము సార్ చెప్పండి. సార్ దృశ్యమాలిక ఒక్కసారి ఒక సెకండ్ 5 సెకండ్సే ఉంది. చక్కగా కొంతమంది పర్వర్టెడ్ పీపుల్ ఒక దగ్గరికి చేరితే ఏ విధంగా ఉంటుంది, పర్వర్షన్ ఏ రేంజ్లో ఉంటుంది అనేటువంటిది నిన్న క్లియర్గా చూసాం. అరాచకం కేర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డలి కేర్ ఆఫ్ గొడ్డలి పార్టీ. ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు లోకేష్ గారు పెట్టింది అక్కడ మత రాజకీయం అన్నారంటే, ఇంతకంటే దౌర్భాగ్యమైన దిక్కుమాలిన రాజకీయాలు వీళ్ళు మాట్లాడే స్టేట్మెంట్స్ ఇంక దానికి పరాకాష్ట. అరే, హిందూ మతానికి సంబంధించిన దేవీ దేవతల యొక్క చిత్రపటాలని ధ్వంసం చేసి వాటిని అవమానించి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం చాలా శోచనీయం, అది చాలా తప్పు అని చెప్తే అందులో మత రాజకీయం అంటే మీరు ఏ మతానికి సంబంధించిన వారి చిత్రపటాలైనా వారి నమ్మకాలనైనా ధ్వంసం చేస్తారు. దాని గురించి అడిగితే మాత్రం మీరు మత రాజకీయం అంటారా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్స్ ఎవరు. నేను ఒకటి చెప్తా ఉన్నాను సార్, రమేష్ గారు అనేకమైనటువంటి మాటలు చెప్పారు. అది సిగ్గుమాలిన నీచ ప్రభుత్వం అంట. ఎందుకు సిగ్గుమాలిన నీచ ప్రభుత్వం? 350 మంది పోలీసులు పెట్టారు. ఆగండి సార్, రమేష్ గారు మీరు ఆగండి. మీరు చెప్పిన సోదరు సైలెంట్ గా ఉన్నారు కదా, ప్లీజ్ రమేష్ గారు వినండి. రమేష్ గారు మీరు నోట్ చేసుకోండి సార్. మీరు వాళ్ళని సిగ్గులేని ప్రభుత్వం అన్నా సరే ఆయన డిబేట్ కి సంబంధించినటువంటి పరిస్థితిని ఫాలో అవుతూ సార్ వినండి. రమేష్ గారు వినండి. మీరు సిగ్గులేని ప్రభుత్వం అన్నా కూడా ఆయన ఇంటరప్ట్ చేయాలి మిమ్మల్ని. ఓకే, విని ఇప్పుడు ఆయన టర్న్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. వినండి సార్, వినండి సార్, ఆయన మాట్లాడనివ్వండి. మీరు ఇలా ఇంటరప్ట్ చేస్తే కుదరదు సార్, దయచేసి వినండి. వాళ్ళ వర్షన్ అందరి వర్షన్ జనాల్లోకి వెళ్ళాలి. మీరు మాట్లాడేటప్పుడు కూడా నేను ఎవరిని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఆయన మాట్లాడాక మీరు నోట్ చేసుకోండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు. టైం లేదు నాకు, ప్లీజ్ మాట్లాడండి. 350 మంది పోలీసుల్ని పెట్టారంట. 350 మంది పోలీసుల్ని మళ్ళీ వెనక్కి పిలిచారంట. అసలు వెనక్కి పిలిచే ఉద్దేశమే ఉంటే పోలీసుల్ని ఎందుకు డిప్లాయ్ చేస్తారు? రెండోది, నేను సార్ మీ దగ్గర ఉండే ఉంటుంది, రోప్ పార్టీని పోలీసుల్ని నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఆ పర్వర్టెడ్ పీపుల్ని మనం క్లియర్ కట్గా అనేకమైనటువంటి వీడియోలో మనం చూసాం. అటువంటి పరిస్థితి అక్కడ ఉంటే మొన్న మహిళా ఎస్ఐ గారిని అవమానించి వారిని చాలా దారుణంగా బిహేవ్ చేస్తే అది వాళ్ళకి తప్పు కాదు. వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని నేరాలు చేస్తారు. గుద్ది మనుషుల్ని చంపేస్తారు, గొడ్డలతో నరికేస్తారు. మా బాబాయిని మేము చంపుకున్నాం, మీకేంటి నొప్పి అంటారు. అంటే మీ బాబాయిని మీరు చంపుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసినా ఇక్కడ చట్టం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇక ఇష్యూ ఏంటి, దేని మీద జరిగింది?